పరిశుద్ధ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రభు పేట మీ అందరికీ నా శుభవందనాలు. అందరూ బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి, లేఖనంలో నుంచి దేవుని యొక్క వాగ్దానమును తీసుకుందాం. మన దేవుడు ఈరోజు తన యొక్క కృప చేత మనతో మాట్లాడినట్టుగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని కృప ఉన్నతమైనదిగా, అది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమై ఉన్నది. చూడండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని యొక్క లేఖనముల నుండి దేవుడు ఎవరికి తోడుకుంటాడు, ఎవరికి దూరం ఉంటాడు అన్న విషయాన్ని మీద మాట్లాడుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్న సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చాలు. ప్రార్థన చేసుకుందాం. కాస్త ఇక్కడ నాకు టైం ఇవ్వండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గండానికి స్తోత్రాలు. నీ కృప చేత లేఖనంలో నుండి మీరు మాట్లాడండి ప్రభు. మాట్లాడండి అయ్యా. నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి. నీ కృప చేతనే మమ్మల్ని బలపరచమని వాక్యమైన దేవుడు ఈ వాక్యం చేత మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఒక మారు దేవుని యొక్క మాటను చదువుకుందాం. మీ దగ్గర ఏదైనా ఉంటే నాకు టైం ఇవ్వండి, టైం చూసుకుంటాకి. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిని మనము అనుభవించులాగిన దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వాక్యం. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చాలా చక్కని మాట. దేవుని బిడ్డలారా, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు. దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడు, ఎవరికి దూరంగా ఉంటాడని చెబుతున్నాడంటే, భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు. భక్తిహీనులకు దేవుడు సమీపంగా ఉండడు. కానీ ఇలా భ్రమ, మాతో ఉన్నాడు, మాకు సమీపంగా ఉన్నాడు, మాతో సహవాసం చేస్తున్నాడు, మాతో మాట్లాడుతున్నాడు, మేము దేవునితో కలిసి ఉన్నామని ఇలా అనుకుంటూ ఉంటారు. ఇట్లా వారు ఎలా అనుకుంటారంటే, ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేయిస్తారు, ఆపద వచ్చినప్పుడు మొక్కుబడులు మొక్కుతూ ఉంటారు, నిందలు అవమానాలు ఎదురైనప్పుడు అప్పుడు దేవుని దగ్గర కాస్త జాగ్రత్తగా మేలుకుంటారు. దేవుడు ఎరిగిన వాడికి దూరస్తాడు అన్నాడా? దేవుణ్ణి ఎరిగి ఎరగనట్టు బ్రతికేవాడికి దూరస్తాడు అంటున్నాడా? దేవుడు ఎరిగిన వాడికి దూరస్తాడు అంటున్నాడా? దేవుణ్ణి ఎరిగి ఎరగనట్టుకుంటున్న వారికి దూరస్తాడు అంటున్నాడా? ఎరిగి ఎరగనట్టు నటించే వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? దూరముగా ఉన్నాడు. సమీపంగా లేడు అన్నాడా? దగ్గరగా లేడు. కానీ దేవుణ్ణి కూడా లోకాన్ని మితిగా ప్రేమిస్తూ బ్రతుకుతారే, దేవునితో నడుస్తూ కూడా లోక సంబంధమైన ఆశాభావాలు చంపకుండా బ్రతుకుతూ ఉంటారే, వీళ్ళల్లో వీళ్ళు అనుకుంటూ ఉంటారు, దేవుడు మాకు సమీపస్తుడు, దేవుడు మాతోనే ఉన్నాడు, దేవుడు నేను పిలవగానే నన్ను పలకరిస్తాడు, దేవుణ్ణి నేను ఏది అడిగిన వెంటనే నాకు ఇస్తాడు. నీ మొహమేం కాదు, ఏమిస్తాడు నీకు? ఆయన ఖాళీగా ఉన్నాడా? నువ్వు చేసే పనులన్నీ పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన ఆలకించాడు, నా సహాయం చేశాడు. నీ ప్రార్థన కాదు, నీ కొరకు ఒకడు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అతడే దైవజనుడు, అతనే దేవుని యొక్క సేవకులు. ఎందుకు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే,
నీవు ఆ గతిలో ఆ స్థితిలో చావకుండా మరలా తిరిగి ఆయన పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుకొని జీవితాన్ని సరి చేసుకుంటావని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆశ దేవుడు మన పట్ల ఎంత ఆశపడుతున్నాడంటే ఏదో ఒక దినాన మారకపోతారా, ఏదో దినాన మార్పు రాకపోద్దని దేవుని యొక్క ఆలోచన. అయితే దేవుని పిల్లలరా, ఇక్కడే దేవుని వచ్చే యొక్క వాగ్దానం చూస్తే మనం చూస్తున్నట్లయితే భక్తిహీనుల గురించి ఆయన మరొక మాట్లాడతాడు. చూద్దామా? 15:8 చదువుకుందాం. 15:8 భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. స్తోత్రం కలుగును గాక. ఏ కరం అంట? ఆనంద నగరమా? ఆనందకరమా? ఆనందకరము. ఎవరి ప్రార్థన చెప్పాలి? ఎవరి ప్రార్థన చెప్పాలి గట్టిగా? ఎవరి ప్రార్థన? యథార్థవంతుల ప్రార్థన. ఆమేన్. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. దేవునికి నీ భక్తిహీనత కలిగిన బలులు అనగా నువ్వు పెట్టే మొక్కుబడులు, నువ్విచ్చే కానుకలు, నువ్విచ్చే ప్రథమ ఫలములు, నువ్విచ్చే శ్రేష్టమైన భాగములు, ఇవన్నీ దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే నీవు భక్తిహీనతలో ఉన్నావు. భక్తిహీనత అంటే అసలు ఎలా ఉంటుందంటే, భక్తిహీనత అంటే ఎలా ఉంటుందో నేను 2-3 చూపిస్తాను మీకు. భక్తిహీనత వల్ల వారి జీవితాలు ఏమైపోయినాయో, భక్తిహీనత వల్ల వారు కోల్పోయింది ఏంటో, భక్తిహీనత వల్ల వారు వారి జీవితానికి ఎటువంటి శ్రమ తెచ్చుకున్నారు. దేవుని పిల్లరా, భక్తిహీనత ఆమె జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి జీవితంలో ఉండిపోయింది. ఆమె పేరుని చెప్పండి. ఇసాకు ప్రేమించి దేవుడు చక్కగా ఇసాకు మంచి భార్యని ఇచ్చాడు. ఆమె పేరు రెబెకా. అలాగే వాళ్ళ నాన్నగారిని ప్రేమించి దేవుడు ఇస్తారంటే వాళ్ళ నాన్నగారు ఏం చేశాడంటే యాకోబు గారు ఆయన మరొకరిని ప్రేమించాడు. ఆమె కోసం 14 సంవత్సరాలు కూడా ఏం చేశాడు? దాసీగా, పనివాడిగా పనిచేశాడు. కారణం ఏంటంటే లోక సంబంధమైన ప్రేమ పుట్టింది ఆయనలో. ఎవరి మీద? వాళ్ళ మరదలైన రాహేలు మీద. ఎవరి మీద? రాహేలు మీద. ఎందుకు అంత ప్రేమ పుట్టిందా అంటే రాహేలు సౌందర్యవంత. ఆయన ఈ శరీరాన్ని ప్రేమించాడు, రాహేలు శరీరాన్ని. రాహేలు ఏమైనా భక్తి పర్రాలంటే కాదు, భక్తి పర్రాలు కాదు. కానీ భర్త దగ్గర భక్తి పర్రాల్లాగానే నటించింది, జీవించింది. భర్త బయలుదేరి వస్తున్నప్పుడు తన తండ్రి ఇంటి నుంచి కావాల్సిన జాగ్రత్తగా ఇంట పెట్టుకుని తెచ్చుకుంటానే ఉంది. ఈ రోజుల్లో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పుట్టింటి పద్ధతులు మర్చిపోలేకపోతారు కొంతమంది. మెట్టినింటికి వచ్చి పుట్టింటిలాగా పెత్తనం చేయాలంటే కుదరదు కదా. మెట్టినింటిలో కుదిరిద్దా? ఏమా నువ్వు తీసుకోగలిగి కుదరదు. ఎందుకని? పుట్టిల్లు కాబట్టి తల్లిదండ్రులు భరిస్తారు, మెట్టినింట్లో భరించరు. ఎందుకనంటే వాళ్ళ ప్రేమకు వీళ్ళ ప్రేమకు తేడా ఉంటుంది. ఇప్పుడు దేవుని ప్రేమకు అపవాది ప్రేమకు కూడా అంతే తేడా ఉంటుంది. అపవాది ప్రేమ ఎలా కనపడుతుంది అంటే చాలా అందంగా, రమ్యంగా, ఆకర్షణీయంగా కనపడుతుంది. అది ఎంత అందమైన జీవితం చూపిస్తుంది అంటే చూపించి అంత భయంకరమైన గాయాలు రేపుతూ ఉంటుంది. ఇక గాయాలు పాలైపోయిన తర్వాత జీవితాన్ని ఎవరైనా బాగు చేస్తారా? ఎవరు బాగు చేయరు. బాగు చేయటం కూడా ప్రయత్నం చేయరు. దేవుని పిల్లలు ఎందుకు ఈ మాట చెబుతున్నంటే ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకున్న శ్రేష్టమైన దేవుని వాక్యాల్లో మొదటి మాటలు ఏముంది? భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. ఇక్కడ ఏముంది? భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. భక్తిహీనులకే దేవుడు దూరస్తుడు అయిపోతే ఇంకా వాళ్ళ బలులు తీసుకుంటాడా? వాళ్ళు తీసుకొచ్చి కానుకలు తీసుకుంటాడా? వాళ్ళ అర్పణలు అంగీకరిస్తాడా? పొర్రపాటును కూడా దగ్గరికి రానీయుడు. కారణం ఏంటంటే దేవుడికి ఇష్టం లేనిది ఏది కూడా ఆయన యొద్దకు
చేరదు. ఇప్పుడు తండ్రికి ఇష్టం లేకుండా మనం మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని, పరలోకంలో తీర్పు తీర్చబడుచున్నప్పుడు వెళ్ళిపోయి, యేసయ్యా నేను ఆదివారం గుళ్ళో చేపలు వేసానయ్యా, అలాగే గుడి ఉడిచానయ్యా, వారం ఎన్ని రోజులు చేశాను, అటు చేశానయ్యా అంటే దేవుడు వాటిని బట్టి పరలోకం ఇచ్చేస్తాడు మనకి? వాటిని బట్టి కాదు వచ్చేది, మన క్రియా జీవితాన్ని బట్టి. మన క్రియా జీవితాన్ని బట్టి. క్రియ ఎలాగ ఉండాలంటే దేవుని గణపరచాలి. మన ఆలోచన ఎలాగ ఉండాలంటే దేవుని గణపరచాలి. మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ ఒకటిగా ఉండి దేవుని సన్నిధిలో దేవుని మహిమపరచాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉండి ప్రార్థన చేస్తారో, భక్తిహీనులుగా కాకుండా దేవుని ఎరిగి లోకం వైపు చూడటమే భక్తిహీనత. దేవుని తెలుసుకుని దేవుని నడవడిని విడిచిపెట్టి లోకంలో నడవటమే భక్తిహీనత. కానీ వీళ్ళు అనుకుంటారు, వంగి కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతున్నట్టుగా ఈ భక్తిహీనులు అలాగే అనుకుంటా ఉంటారంట. దేవుడు మమ్మల్ని చూడట్లేదు అనుకుంటుంటారంట. పిల్లి పాలు తాగేటప్పుడు ఏమనుకుంటుంది? చక్కగా గిన్నెలో తలకాయ పెట్టేసి కళ్ళు మూసుకొని గట్ట తాగుతూ ఉంటుంది కదా. ఈ లోపు శబ్ద రంగాలనే అదేం చేసింది తెలుసా? దాగలు ఉండే తలకి మెల్లి తీస్తుందా? ఒక్కసారి కంగారుగా అందా? ఎందుకు? ఇది మళ్ళీ పక్క వాళ్ళు భయపెట్టాలని. అవునా? పక్క వాళ్ళని భయపెట్టాలని. అది దాని యాక్షన్కే కొంతమంది భయపడిపోతారు, దాని పిలుపుకి రెత్తిపోట గట్టిగా జరుస్తాయి. అయితే ప్రియులరా, లోకంలో ఉన్న ఆలోచనలు మనిషిని కూడా ఇలాగే చంపుతున్నాయి. లోకంలో ఉన్న ఆలోచనలు ఎలాంటివి అంటే అవి స్లో పాయిజన్ లాంటి లోకాశలు మెల్లిగా ప్రవేశిస్తాయి మనలోకి. మెల్లిగా వస్తూ ఉందనుకో, మనకు అర్థం కాదు. మెల్లిగా వచ్చి మన బట్టలు తడిసిపోయి మన శరీరానికి అంటే అప్పుడు ఏం చేసింది మనకి? ఏంటి తడి తగులుతుంది కదా. చూసుకోండి అబ్బే ఒకసారి ఏమంటాం? అంటామా లేదా? అబ్బే చిచ్చి పాడు. ఇప్పుడు ఒక మాట చెప్పవచ్చుగా, చెప్తారు కడిగేదని చెప్పకూడదు ఆ మాట. అలాగనే ఈ లోకపు స్నేహం కూడా, ఈ లోకపు తలంపులు కూడా మనిషి హృదయాన్ని మెల్లిగా ఆక్యుపై చేయడం ప్రారంభిస్తున్నాయి. మన జీవితాన్ని ఆక్యుపై చేయడం ప్రారంభిస్తున్నాయి. అవి ఆక్యుపై చేయటమే కాకుండా అవి ఏం చేస్తూ ఉంటాయి అంటే దేవునికి దూరంగా ఉండేటట్టు చేస్తాయి. ఇప్పుడు దేవునితో మనం సమీపంగా ఉండాలా, దూరంగా ఉండాలా? ఎలా ఉండాలి? సమీపంగా ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునితో నడుస్తున్న మన జీవితాలు దేవుని మాత్రమే సేవించే హృదయంగా ఉండాలి. లోకాన్ని సేవించే హృదయంగా ఉండకూడదు. లోకాన్ని ఆశించే హృదయంగా ఉండకూడదు. దేవుడు అంటున్నాడు జ్ఞానైన సొలొమోనుతో, ఏం చెబుతూ ఉన్నాడు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన సెలవిస్తున్న మాట ఏంటి? ఆయన ఒకే మాట అన్నాడు, నీతిమంతులకు భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. ఎవరికి దూరస్తుడంట? దేవుడిని ఎరిగిన వాడు, దేవుణ్ణి ఎరగినట్టు బ్రతుకుతున్నవాడు వాడు భక్తిహీనుడు. దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి ఎరగినట్టుగా బ్రతికాడు సొలొమోను. ఎక్కడ నమస్కరించమంటే అక్కడ నమస్కరించటం, ఎక్కడ కట్టమంటే అక్కడ గుడి కట్టి పెట్టడం. ఎవరిని బట్టి అతడు భక్తిహీనుడంటే భార్యను బట్టి భక్తిహీనుడైపోయాడు. అతడు దేవుని సన్నిధిలో మళ్ళీ ఎరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిచ్చిన మహిమ జ్ఞానం మళ్ళా తిరిగి వచ్చినప్పుడు దేవుని యొక్క జ్ఞానం పొందుకొని మళ్ళా తిరిగి లేచి రాస్తున్న మాటే ఈ యొక్క సామెతల గ్రంథం. సామెతల గ్రంథము దేవుని యొక్క జీవితంలో మళ్ళా తిరిగి నిలబడి తను పొందుకున్న అభిషేక కార్యములు ఇవి. మనుషుడు ఎలా ఉండకూడదు, మనుషుడు ఎలా నడవకూడదని దైవజనుడైన సొలొమోను చెబుతున్నాడు. దేవుని పిల్లరా, మనకు కూడా మన జీవితంలో ఉంటే కొన్ని అలవాట్లు ఉంటాయి. ప్రార్థనకి వెళ్తూ సహజంగా మానేసి మన రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మళ్ళా ప్రార్థన గుర్తొచ్చి మళ్ళా గుడికి వస్తూ ఉంటాం, మళ్ళా గుడి మానేస్తాం, మళ్ళా లోకంలోకి వెళ్తాం. ఇలా నడిచేవారిని ఏమంటాడంటే నిలకడ లేనివాడు భక్తిహీనుడు అంటూ ఉంటారు. అవునా? నిలకడ లేనివాడు భక్తిహీనుడు అంటుంటారు. శ్రమ అయినా, వేదనైనా, నిందైనా, బాధ అయినా మనం చేయాల్సింది ఏంటి తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా యోబులాగా సహించి నిలబడాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోబుకు కలిగిన శ్రమలు ఇన్నా, యోబుకు కలిగిన బాధలు ఇన్నా వర్ణించలేవు.
చూస్తే పెద్దోడా అని పిలుటానికి పెద్ద కొడుకు లేడు, పెద్ద పాప ఇటు రమ్మంటారు పెద్ద పాప లేదు. ఒకే దినమున కుమారులు కుమార్తెలు అందరూ చనిపోయారు. అయ్యో ఆ కుటుంబానికి ఎంత వేదన. అన్నీ కోల్పోయినా యోబు శ్రమను సహించాడు కానీ భక్తిహీనుడు కాలేదు. శ్రమను సహించలేక భక్తిహీనులు అయిపోతున్నారు. కారణం ఏంటంటే శ్రమను సహించలేక భక్తిహీనత. మన దేవుడు మనం సహించే శ్రమను చూసి మనకు ఫలితం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. నీవు భక్తిహీనుడిగా ఉండి దేవునికి మొక్కుబడి చెల్లిస్తావా? నీతిమంతుడిగా ఉండి ప్రార్థన చేస్తావా? చెప్పాలి. భక్తిహీనుడిగా ఉండి దేవునికి మొక్కుబడి చెల్లిస్తావా? నీతిమంతుడిగా ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తావా? 15వ అధ్యాయం దాకా ఒక మాట చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయం. ఎవరికి హేయం అంట? దేవునికి ఇష్టం లేదు నీ భక్తిహీనత కలిగిన మార్గం. నీ భక్తిహీనత మార్గము దేవునికి ఇష్టం లేనప్పుడు నేను అలాగే నడుస్తానంటే దేవుడు ఒప్పుకుంటాడా? మెచ్చుకుంటాడా? పొరపాటును కూడా మెచ్చుకోడు. ఈరోజు సమాజంలో కూడా కుటుంబంలోనే కానీ అన్నదమ్ముల మధ్య కానీ రక్త సంబంధాల మధ్య కానీ మనకి మంచి ఉద్దేశం ఉండి మనకు మంచి పేరుంటే అంతా మన వెనకాలే ఉంటారు. మనకి చెడ్డ పేరుండి సమాజం చెడ్డ చూస్తుంటే మానవుడు మన చుట్టం చెప్పుకుంటారా? పొరపాటును కూడా చెప్పరు, దగ్గరికి కూడా రానివ్వరు. వాళ్ళకి మాకు ఎట్టి సంబంధము లేదండి. వాళ్ళెవరో మేమెవరో అంటూ ఉంటారు. కానీ దేవుని పిల్లరా, దేవుడు అంటున్నాడు నువ్వు అలా నడవద్దు. ఎలా ఉండద్దు అన్నాడు? భక్తిహీనుల మార్గం యెహోవాకు హేయము, నీతిని అనుసరించే వారిని. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఎవరిని ప్రేమిస్తాడంట? నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. దేవుని ప్రేమ మనకు ఎప్పుడు దొరికింది? దేవుని క్రియలన్నీ మనలో ఉన్నప్పుడు, నీతి క్రియలు మనలో ఉన్నప్పుడు, నీతి మనలో స్థాపించబడినప్పుడు. నీతి ఎస్తేరు హృదయంలో స్థాపించబడింది. నీతి ఎస్తేరు హృదయంలో స్థాపించబడి తన స్వజనులైన వారందరినీ, యూదులందరినీ రక్షించుకోవాలని ఆమె ఏం చేసిందంటే యూదులందరికీ ఒక చిన్న సిఫారసు పంపించింది తన బాబాయ్తో, పిన్న తండ్రితో. బాబాయ్, నేను నా జనులైన యూదులందరినీ రక్షించుకోవాలనుకుంటున్నాను. నేను 3 దినాలు ఉపవాస దినమును ప్రతిష్ఠించున్నాను. వారిని కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంది. ఇప్పుడు యూదులంతా ఎవరి మాట నమ్మారు? ఎస్తేరు మాట నమ్మారు. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరు మాట నమ్మారు. ఏమన్నా మాకు తెలుసు, రాజుగారి కోటలో ఉంది, రాజుగారికి భార్య అయిపోయింది, రాణి అయిపోయింది, ఆమె చేసి సిద్ధ పెట్టిద్దాం, మాకే తెలుసు అని పిన్న తండ్రిని ఏమన్నా అన్నారా? తిట్టారా? నువ్వు నీ కూతురు కలిపి నాటకాలు ఆడుతున్నారు అన్నారా? వేషాలు ఆడుతున్నారు అన్నారా? అనలేదు. యూదులంతా ఏం చేశారంటే దేవుని మాట కొరకు ఎప్పుడా మా బానిస బతుకులు ఎప్పుడు విడుదల వస్తాయి, మాకు ఈ శ్రమలు ఎప్పుడు తప్పిపోతాయి, మా శ్రమలు తప్పించేవాడు లేడు అనుకుంటే దేవుడు ఉన్నాడు, ఉంచాడు. ఆమెనే ఎస్తేరుని దేవుడు రాణిగా దాచి తన ప్రజలను రక్షించుకోవాలంటే ఆమె తీసుకున్న తీర్మానం ఏంటంటే 3 దినాల ఉపవాస ప్రార్థన. 3 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఇవ్వలేదా? దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు అనుసరించి నడిచారంటే యెహోవాకు ఇష్టలుగా యూదులు దేవుని తట్టు తమ మనసును నిలుపుకొని ఎస్తేరు మాట విని 3 దినాల ఉపవాస ప్రార్థన చేశారు. నమ్మకం మాట విన్నారు, ఆ మాటను క్రియారూపంలో దాల్చారు, ఆ మాటను క్రియగా వారు ప్రకటించుకొని అది క్రియారూపంలో వర్తింపలాగా చేసి చూపించారు. ఆ పనిని ఎప్పుడైతే చేసి చూపించారో వారు
మరణం నుంచి తప్పించబడ్డ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని మాట వింటున్న మనము, మన జీవితాల్లో దేవునికి ప్రపాదకమైన స్థానమునిచ్చి ఆయన మాటను వినాలి. భక్తిహీనుల మార్గం యెహోవాకు హేయము. నీ మార్గము దేవునికి భక్తిహీనత అయితే, నీ మార్గంలో భక్తిహీనత నీకు యెహోవాకు కనబడితే నీవు ఆయన దగ్గర చెల్లవు. ఎందుకంటే భక్తిహీనుల మార్గము దేవునికి హేయమంట, ఇష్టం లేదంట. ఇష్టం లేని నడవని నువ్వు నడుస్తావా? ఇష్టమున్న నడవని నడుస్తావా? ఇష్టం లేని నడవ నడిచి అయ్యా నేను ఇలాగే వెళ్తానని కాపాడంటే కాపాడతాడా? కాపాడనే కాపాడు. ఎందుకంటే ఆయనకు ఇష్టం లేనిది నువ్వు చేస్తున్నావు. నిన్ను బురదగుంట్లో నడవద్దని చెబుతాడు. లేదు డాడీ నా బురద అంటేనే ఇష్టం అంటే ఒకసారి చెబుతాడు, రెండుసార్లు చెబుతాడు, మూడోసారి ఏం చేస్తాడంటే నేను విడిచిపెట్టగానే ఆ బురదలో దాగిందే దొంగ ఊబి. ఆ బురద మధ్యలో దాగి ఉంటుంది దొంగ ఊబి, జికటగల దొంగ ఊబి. ఆ జిగడగల దొంగ ఊపి ఏం చేస్తుందంటే నిన్ను నమ్మించి 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 నీతో స్నేహం చేసి 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 ఒకేసారి అమాంతంగా లోనకి లాగి వేసుకుంటుంది. ఇక బయటకు వస్తానికి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే బయటకు రాలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకమనే దొంగ ఊబిలో మానవుడు నివాసం చేస్తున్నాడు దేవుని దగ్గర వ్యతిరేకంగా. ఇది భక్తి కాదు, ఇది దేవునికి హేయమైన జీవితం. అందుకే నా ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు. నా ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆయన చెప్తున్న మాట